హాయ్ అండి. ఏం చేద్దామబ్బా? మిక్సీ జార్ ఉంది కదా, జ్యూస్ చేసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. జార్ ఈ మిక్సీ జార్లో ఏం చేద్దాం, కోకోనట్ జ్యూస్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కోకోనట్ గుజ్జుని తీసుకున్నానండి. ఇది బోండాలు కొడతారు కదా, వాళ్ళ దగ్గర లేత గుజ్జు తీసుకోండి, బాగుంటుంది. సో ఈ గుజ్జు అంతటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ గ్లూకోజ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగితే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఆ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసేసేయండి. పూర్తిగా బ్లెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు తీసేయడమే. అంతేనా? ఇంత తక్కువ టైంలో అయిపోయిందా జ్యూస్? ఎస్, అవునండి, కోకోనట్ జ్యూస్ ఇంత త్వరగా అయిపోతుంది. నాకు మధ్యలో గుజ్జు తగిలితే ఇష్టం, సో నేను అందుకే ఎక్కువ బ్లెండ్ చేసుకోలేదు. ఎవరికైనా మధ్యలో గుజ్జు తగులుకున్న మొత్తం ప్లెయిన్గానే ఉండాలి అనుకుంటే మాత్రం ఒక 10 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన కోకోనట్ వాటర్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను షుగర్ సరిపోయిందా లేదా అని. షుగర్ అయితే సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని మరి తాగేద్దాం. ఫస్ట్ మీకు, నెక్స్ట్ నాకు. చాలా బాగా వచ్చింది జ్యూస్ అయితే. చూడండి, మధ్యలో గుజ్జు ఈ విధంగా తగులుతుంది, అందుకే నాకు ఇలా ఉంటేనే ఇష్టం. సో సూపర్గా ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కోకోనట్ జ్యూస్ తాగితేనే చాలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్. సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.